వందనాలమ్మా. ఈ దినమున మనము 45వ కీర్తన ధ్యానం చేసుకుందాం. చదవండమ్మా. నేను రాజుల గురించి రచించడానికి పలికింది. నా నాలుక త్వరగా వాయుగానే కలవలే ఉన్నది. నల్లదంటే నీవు అతి సుందరమై ఉన్నావు. నీ పెదవుల మీద దయావశము పోయబడి ఉన్నావు. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించింది. సూర్యుడా, నీ కత్తి మొలను పట్టుకుంది. నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకుంది. సత్యమును వినయముగా కూడిన నీతిని సాధించటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనం ఎక్కి బయలుదేరు. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించటకు నీకు నేర్చుకుంది. నీ బాణములు వాడిగలవు. ప్రజలు నీ చేత కూడును. నీ బాణములు వారి శత్రువులకు నిలవచ్చును. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును. నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తి నీతిని ప్రేమిస్తున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ కంటే విచ్చరినట్టుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించుకున్నాడు. నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగి పట్ల వాసనే. దంతముతో కట్టిన నగులలో కంటి వాద్యములు నేను సంతోషపెట్టుచున్నాను. నీ దయనుండిన స్త్రీలలో రాజుల కుమార్తెలు రాణి ఓపికలు అపరంతో అలంకరించుకొని ఈ కుడి పార్శ్వమున నిలుచుచున్నాను. కుమారి, ఆలోచించును, ఆలోచించి చెవియొద్దును. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువును. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యము కోరినవాడు. అతనికి నమస్కరించును. తూర్పు కుమార్తె ఐశ్వర్యము తీసుకొని వచ్చును. జనులను ఐశ్వర్యవంతుడు నీ దయను వెతుకును. అంతఃపురంలో ముందు రాజకుమార్తె కేవలం అనుకున్నది. ఆమె వస్త్రము బంగారు విశాఖం చేసింది. విచిత్రమైన కనిగల వస్త్రము ధరించుకొని రాజు వద్దకు ఆమె తీసుకుని రాబోతున్నది. ఆమె వెంబడించి ఆమె తిరగక్కైన కన్యకలు ఈ ఎద్దులు తీసుకుని రాబోతున్నారు. చాలా సంతోషంతో వారు ఉంటున్నారు. రాజనగరంలో ప్రవేశిస్తున్నారు. నీ పితరులకు ప్రతిగా నీకు కుమారుడు. భూమి అంతటా నీవు వారిని అధికారులుగా నిలుపుతుంది. తరములన్నిటను నీ నామము జ్ఞాపకమున్నట్టు నేను చేయదు. కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతారు. మరి చదవబడినటువంటి ఈ లేఖన భాగం మనం గమనిస్తే కనుక ఒక వివాహ విషయము మనకు ఇక్కడ కనబడుతూ ఉన్నదన్నమాట. అంటే వరుడు, వధువు, అలాగే దేవుడు. మరి ఈ యొక్క విధానంలో మనం గనక చూసినట్లయితే ఏమని వ్రాయబడిందో చూడండమ్మా. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలె ఉన్నది. మరి వ్రాయబడినటువంటి లేఖన భాగాన్ని మనం గమనిస్తే కనుక ఇక్కడ మనము సంఘమును వధువు సంఘముగాను, దేవుణ్ణి వరుడుగాను మనం భావిస్తూ ఉంటాం. ఎందుకంటే సంఘము వధువై ఉండగా సంఘమునకు శిరస ఎవరున్నారమ్మా? యేసు ప్రభు వారై ఉన్నారు, అంటే దేవుడై ఉన్నారు. కనుక ఈ యొక్క విధానం ఏమై ఉన్నదంటే ఇక్కడ కోరహు కుమారులు రచించినటువంటి ఈ యొక్క దైవధ్యానము దేన్ని గూర్చి వ్రాయబడి ఉన్నది? ప్రేమను గూర్చిన గీతముగా వ్రాయబడి ఉన్నది. అంటే ఇక్కడ ప్రేమ అంటే ఒక స్త్రీ పురుషుల మధ్య ఉండే ప్రేమని అర్థం కాదు. అర్థమైందా? ఒక తల్లి బిడ్డల మధ్య ఉండే ప్రేమ, ఒక తండ్రి బిడ్డల మధ్య ఉండే ప్రేమ, ఒక దేవునికి, దేవుని యొక్క భక్తులకి, ఆయన విశ్వాసులకి మధ్యన ఉండేటటువంటి ప్రేమ, ఒక సంఘమునకు కలిగి ఉండేటటువంటి ప్రేమ. ఈ రీతిగా గమనించాలన్నమాట. అందు నిమిత్తమై ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. రాజును గూర్చి ఏమైతే రచించి ఉన్నావో వాటిని గూర్చి నేను పలికెదను అని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. అయితే ఆయన నాలుక ఎలా ఉందన్నమా? నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలె ఉన్నది. అంటే త్వరపడి వ్రాసేటటువంటి వారు ఎలా రాస్తారు? మరి కలము అంటే పెన్ ఎలా ఉంటుంది? స్పీడ్గా వారి ఆలోచన అంతా రాసేస్తూ ఉంటారు కదా, అలాగా తన నాలుక పలుకుచూ ఉన్నది అనేసి వివరంగా చెప్తూ ఉన్నారు అనమాట. చూడండి, నరుల కంటే నీవు అతి సుందరుడివై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. అయితే ఇక్కడ మనం గమనించాలి,
నరుల కంటే నీవు అతి సుందరుడివై ఉన్నావు. అర్థమవుతుందా? మరి ఇక్కడ ఈ లేఖనాన్ని మనము ఎక్కడికి అన్వయించుకోవాలి అంటే కనుక, క్రీస్తు సంఘమునకు శిరసై ఉండగా, సంఘము వధువు సంఘమై ఉండగా, ఆ యొక్క వధువు సంఘము శిరస్సును ఏ రీతిగా చూడాలో ఆ రీతిగా చెప్పడం జరుగుతుంది అనమాట. నరుల కంటే నీవు అతి సుందరుడివై ఉన్నావు అంటే సుందరము అంటే అర్థం ఏంటమ్మా? అందం. అవునా? అంటే నరులందరికంటే కూడా నీవు చాలా అందంగా ఉన్నావు. అయితే నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. దయారసం అంటే ఇప్పుడు మనం తేనె కానివ్వండి, లేదంటే ఏదైనా డ్రింక్స్ కానివ్వండి తాగుతూ ఉన్నప్పుడు పెదాలు, చిన్నపిల్లలకి తాగుతూ ఉన్నప్పుడు ఏమైందమ్మా, పెదాల మీద నుంచి అవి జారుతూ ఉంటాయి. అవునా? ఇప్పుడు నువ్వు స్వీట్ తోటి ఇచ్చినది పెదాల నుంచి జారింది అనుకోండి, పెదాల లోపలికి వెళ్తే తీయగా ఉంటుందా, పెదాల నుంచి జారి కింద పడ్డ తీయగా ఉంటుందా? ఏమా అంటే ఆ పసిబిడ్డ తాగితేనే తీపి తెలుస్తుందా? ఆ తీపి అనేది ఆ పెదవుల నుంచి కిందకి జారినా కూడా తీయగానే ఉంటుంది కదా. అవునా? అలాగే శిరసైనటువంటి యేసు ప్రభు వారు ఎలా ఉన్నారు? నరుల కంటే అతి సుందరుడుగా ఉన్నాడు. అంటే ఇక్కడ మనము క్రీస్తుని మనము అభివర్ణించుకుంటూ ఉన్నాం. అర్థమవుతుందా? ఇక్కడ ఉన్నటువంటి లేఖనానికి యేసు ప్రభు వారికి సంబంధం ఏంది అనేది కాదు. ఇక్కడ ఉన్నటువంటి లేఖనము మనం ఈ యొక్క శిలువ ధ్యానముల్లో మనము ధ్యానం చేసుకుంటున్నాం కనుక ఆయన్ని మనం పోల్చుకుందాం. ఆయన పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. దయారసం పోయబడి ఉన్నది అంటే ఆయన పలికే ప్రతి మాట కూడా ఎలా ఉంటుందమ్మా? ఆయన యొక్క పెదవుల లోపల దాగి ఉన్నటువంటి మాటలే కాదు, దయతో ఉన్నవి. ఆయన పెదవుల నుండి బయటకు వచ్చేటటువంటి మాటలు కూడా ఎలా ఉన్నాయి? దయారసముతో కూడినవై ఉన్నవి. అందుకనే కదా ఆయన ఎక్కడ మాట్లాడినా కూడా ఎదుటి వారి శ్రేయస్సుకే మాట్లాడుతున్నారు, దయతోనే మాట్లాడుతున్నారు. పరుషముగా ఎప్పుడు నా మాట్లాడారా యేసు ప్రభు వారు? మాట్లాడారమ్మా? ఇక్కడ మాట్లాడారు. కనుక మనం కూడా గమనిస్తూ ఉండాలి. మరి కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. మరి అలాగే మనం కూడా దయారసము మన పెదవుల మీద పోయబడిన వారుగా మనం ఉండాలి అంటే ఏమీ లేదు. మన యొక్క వచనములు ఎలా ఉండాలమ్మా? మన నోటి నుండి వచ్చేటటువంటి ఆ మాటలు ఎలా ఉండాలి? ఆశీర్వాద వచనములుగా మాత్రమే ఉండాలి. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఆశీర్వాద వచనములు నీవు పలుకుతావో అప్పుడు నీవు దేవుని చేత ఆశీర్వదింపబడతావు. కనుక మనము ఆ రీతిగా ఉండాలన్నమాట. చూడండి, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. మరి ఏ మనిషి అయితే ఎదుటి వారి శ్రేయస్సు కోరతాడో, ఏ మనిషి అయితే ఎదుటి వారిని ఆశీర్వదిస్తూ ఉంటాడో ఆ మనిషి దేవుని యొక్క ఆశీర్వాదమును పొందుటకు అర్హుడై ఉంటాడు. అర్థమైందా? అంటే ఆ ఆశీర్వాదం పొందటానికి అర్హత కలిగిన వాడుగా ఉంటాడనమాట. కాబట్టి మనం కూడా మన యొక్క పెదవుల నుండి వచ్చేటటువంటి ఏ మాట అయినా సరే ఆశీర్వాదకరంగా ఉండే విధంగా మాట్లాడాలి. అప్పుడే మనము దేవుని యొక్క ఆశీర్వాదమును నిత్యము పొందేవారుగా మనం ఉంటాం. కనుక గమనించాలి. సూర్యుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. సూర్యుడా అంటే సిద్ధమవు. మరి మనం పూర్వకాలపు రాజుల చిత్రపటాలు అంటే ఫోటోలు, వీడియోలు అట్లాంటివి ఏమైనా ఉంటే మనం చూస్తే వారు ఏం చేస్తారమ్మా? నడుముకి కత్తిని పెట్టుకొని ఉంటారు కదా. అవునా? యుద్ధాలకు వెళ్ళేటప్పుడు కావచ్చు, లేదంటే సింహాసనాన్ని అధిష్ఠించేటప్పుడు కావచ్చు, వచ్చేటప్పుడు కావచ్చు, వెళ్ళేటప్పుడు కావచ్చు, వారి పక్కన ఎప్పుడు కూడా ఏముంటుంది? వారి మొలకి కత్తి ఉంటుంది అనమాట. అలాగే అంటూ ఉన్నారు ఏమని? సూర్యుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. అంటే నీ యొక్క రాజసాన్ని చూపించయ్యా, నీకున్న తేజస్సు చూపించు, నీ మహిమను ధరించు. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. ఎలా బయలుదేరమంటున్నారమ్మా? సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే సత్యాన్ని మనం స్థాపించాలన్నా, వినయాన్ని మనం స్థాపించాలన్నా మొదట అవి ఎక్కడ ఉండాలి? మనలో ఉండాలి.
అర్థమైందా? మనం ఎదుటి వారికి చెప్పేవారుగా ఉన్నాము అంటే దాని అర్థం ఏంటంటే చెప్పిన దానిని చేసేవారుగా ఉన్నాము అని అర్థం. అర్థమైందా? అంటే ఆ యొక్క నీతిని మనం చెప్తుంటాం. అమ్మా ఇది మంచి, ఇది చెడు, ఇది చేయాలి, ఇది చేయకూడదు అని మనము ఎదుటి వారికి వివరిస్తూ ఉంటాం. ఆ యొక్క వివరించే విధానంలో వాటిని మనం ఆచరించేవారుగా ఉండాలి. మొదట మనం ఆచరించిన తర్వాతనే వివరించేవారుగా ఉండాలి. అలా కాకుండా మనం ఆచరించేవారుగా కాకుండా మనం ఊరికి చెప్పేవారుగా ఉంటే కనుక చెప్పినటువంటి మాటలకు విలువ ఉంటుందమ్మా? ఉండదు కదా. కాబట్టి గమనించాలి. అందుకనే సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. దక్షిణ హస్తం అంటే ఏంటి? దేవునిది. దేవుని దక్షిణ హస్తం ఏంటమ్మా? కుడి చేయి. అవునా? కుడి చేయి అందరూ కూడా దక్షిణ హస్తముతో పనులు ఎక్కువ చేసేవాళ్ళు ఉంటారు. అవునా? అంటే కుడి చేతితో ఎక్కువ పనులు చేసేవారు ఉంటారు. ఎడమ చేతితో చాలా రేరు. ఎడమ చేతి వాటం అనేటువంటి వారు చాలా అరుదుగా ఉంటూ ఉంటారు అనమాట. కాబట్టి ఆయనకి ఏం చెప్తున్నారు చూడండి, నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. అంటే మొదట మనల్ని ఏమన్నా కర్రతో కొడుతూ ఉన్నారనుకోండి, మనం ఏం చేస్తాం? మనకి ఏ చెయ్యి అయితే వాటమైనదో దాన్ని అడ్డు పెట్టుకుంటాం. అవునా? అంటే ఎడమ చేతి వాటమైన వారు ఏం చేస్తారు? ఎడమ చేయి అడ్డం పెట్టుకుంటారు. కుడి చేతి వాటమైన వారు కుడి చేతిని అడ్డు పెట్టుకుంటారు. అలాగనే నీవు జరిగించేటటువంటివి భీకరమైనటువంటివి కనుక వాటిని ఎలా చేయాలో నీకు నీ దక్షిణ హస్తము నేర్పుతుంది. ఎందుకంటే నీవేం ధరించుకున్నావు? ప్రభావమును ధరించుకున్నావు. ఇంకా ముందు వచనాల్లో ఏం ధరించుకున్నారు? తేజస్సుని, ప్రభావమును ధరించుకొని ఉన్నావు. అవి నీకు నేర్పుతాయి. కాబట్టి వాటిని నేర్చుకో. మరి యేసు ప్రభు వారిని కనుక మనం గమనిస్తే కనుక ఆయన ఎప్పుడు కూడా ఆయన యొక్క దక్షిణ హస్తముతో భీకరమైనవి అంటే ఆయన ఏం చేశాడమ్మా? అన్ని ఆశీర్వాదాలే. అవునా? తెగిపడ్డ చెవిని అతికించాడు. అతికించలేదా? అతికించాడా లేదా? పుట్టుగుడ్డిని తాకి ఆయనకు చూపు తెప్పించాడు. కుష్ఠరోగిని ముట్టి అతన్ని శుద్ధుణ్ణి చేశాడు. అవునా కదా? ఆయన దక్షిణ హస్తమేగా, భీకరమైనవా కాదా? ఒక కుష్ఠరోగిని, ఇక్కడ ఉన్న మనలో ఉన్నటువంటి వారు గొప్ప సేవాభావం ఉన్నవారు అనుకోండి, కుష్ఠరోగిని పట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను సేవ చేస్తా, దూరంగా ఉండి చేస్తా కదా. అవునా కదా? మనకో రీజన్ ఉంటుంది. గబక్క నాది అంటువ్యాధి నాకు వస్తే ఇంక నేను ఎవరికి సాయం చేయలేను కదా, అందుకని దూరంగా ఉన్నా. ఏమా కావచ్చు, సరే. కానీ యేసు ప్రభు వారు ఆయన్ని వేడుకున్న వెంటనే భీకరమైనటువంటి కార్యములు చేశాడు. ఎలాంటి భీకరమైనవి అంటే, ఎటువంటి భీకరమైన కార్యములు అవి? ఒకటి, తెగిపడ్డ చెవిని అతికించడం. తెగిపోయింది కదా చెవి, దాన్ని అతికిచ్చారా లేదా అమ్మా? ఆ గుడ్డివానికి చూపును దయచేశాడు. కుష్ఠరోగిని ముట్టి నాకు ఇష్టమే అన్నాడు. ఆయన ఏమడిగాడు యేసు ప్రభు వారిని? అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు. యేసు ప్రభు వారు చేయి చాప ఆయన ముట్టి నాకు ఇష్టమే. అర్థమైందా? కాబట్టి యేసు ప్రభు వారు ఆయన ధరించుకున్నటువంటి విధానం అంతా కూడా, ఆయన వివరించిన విధానం అంతా కూడా ఆయన ఏం చెప్తూ ఉన్నాడమ్మా? నేనే జీవమును, నేనే మార్గమును, నేనే సత్యమును. అంటే మొదట నేనే ఎవరిని అన్నాడు? సత్యమును, నేనే మార్గమును, నేనే జీవమునై ఉన్నాను. అంటే సత్యమైన మార్గమందు నీవు సంచరించిన ఎడల జీవములోనికి ప్రవేశించదవు. అర్థమవుతుందా? నిజమైన మార్గంలో నడిస్తేనే కదా మనం వెళ్ళగలుగుతాం, వెళ్ళాలనుకున్న చోటికి. అమ్మా ఇక్కడ మనం అంతా ఉన్నాం. ఇప్పుడు ప్రార్థన అయిపోయిన తర్వాత మనం అంతా ఎక్కడికి వెళ్ళాలి? ఇళ్ళకి వెళ్ళాలి. ఇళ్ళకి వెళ్ళడానికి మనకు దారి తెలుసు, అది సత్యమైన మార్గం. అర్థమైందా? ఇప్పుడు నేను మా ఇంటికి కాకుండా ఇంకో ఇంటికి వెళ్ళాను అనుకోండి, అది మా ఇల్లు అవుతుందా? అప్పుడు అది సత్యమైన మార్గం అయిద్దా? అవ్వదు. అలాగునే యేసు ప్రభు వారి యొక్క సత్యమైన మార్గమును
ఎవరైతే అన్వేషిస్తారో, ఎవరైతే శోధిస్తారో, ఆ మార్గమందు ఎవరైతే సంచరిస్తారో వారు జీవంలోనికి ప్రవేశించేవారుగా ఉంటారన్నమాట. కనుక గమనించాలి. నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును. మరి ఆ యొక్క బాణములు, ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేటటువంటి సైనికులు కావచ్చు, రాజులు కావచ్చు, ఏం చేస్తారమ్మా? వారి యొద్ద ఏం తీసుకువెళ్తారు? ఆయుధాలని తీసుకువెళ్తారు. అంటే ఇక్కడ యేసు ప్రభు వారితో మనం పోల్చుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఆయన బాణములు అంటే ఆయన నోటి నుండి వచ్చేటటువంటి మాటలు అని గమనించండి. ఇందాక మనం చదువుకున్నాం, ఆయన పెదవుల మీద ఏమి ఉందమ్మా? దయారసము పోయబడి ఉన్నది. కాబట్టి ఆయన నోట్లోంచి వచ్చే మాటలన్నీ ఏంటి? దయతో కూడిన మాటలే వస్తాయి. అయితే ఆ మాటలు బాణముగా ఉంటే కనుక ఆ బాణం ఎలా ఉందంటే ఇక్కడ ప్రజలు, ఆ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును. ఇక్కడ రెండు విషయాలు గమనిద్దాం మనం. ఓకేనా? ఏంటంటే ఈ యొక్క సందర్భాన్ని గురించి మనం యేసు ప్రభు వారు ఒక చోట నేలను కూర్చొని రాస్తూ ఉన్నప్పుడు ఆ ఊరిలో ఉన్నటువంటి వారు పెద్దలు, పరిసయ్యులు అంతా కూడా ఒక స్త్రీని ఒక నేరం మీద అక్కడ ఈడ్చుకొని వస్తారు. ఓకేనా? ఈడ్చుకొని వచ్చి యేసు ప్రభు వారిని అడుగుతారు. ఇక్కడ ఆ స్త్రీ చేసినటువంటి ఆ యొక్క పనిని బట్టి ఆ స్త్రీ రాజుకు శత్రువుగా భావించండి. ఇక్కడ ఏమి రాయబడి ఉంది? నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును. గమనించండి. పైన ఏముంది? నీ బాణములు వాడిగలవి కనుక ప్రజలు నీ చేత కూలుదురు. ఇక్కడ ఆ ఊరి ప్రజలు వచ్చి ఉన్నారు. దేవుని యొక్క శత్రువు అంటే ఆమె చేసిన వ్యతిరేకమైన పని వల్ల దేవునికి శత్రువు అయింది కాబట్టి వచ్చి ఉన్నది. ఇక్కడ యేసు ప్రభు వారి నోటి నుండి వచ్చేటటువంటి మాటలు ఎలా ఉంటాయి అనుకున్నామో మనం? దయతో కూడినవే. అయితే ఎలాగ చూస్తున్నాం? బాణముల వంటివి ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు ఆయన పలికిన మాటలు చూద్దాం. మోషే ధర్మశాస్త్ర ప్రకారము మీరు రాళ్లతో కొట్టి ఆమెను చంపవలసి ఉన్నది అని మీరు అంటూ ఉన్నారు కదా, కనుక మీలో పాపము చేయని వాడు ఎవడో వాడు ముందు రాయి వేయండి అని చెప్పారు. అంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంటే ఆయన వేసినటువంటి ఆ యొక్క మాట అనే బాణము చేత వారంతా కూల్చబడ్డారు. అంటే వారు నిలబడలేకపోయారు, అక్కడ వెళ్ళిపోయారు. అయితే మరలా ఆయన వేసిన బాణము రాజు యొక్క శత్రువు గుండెలో చేరింది. ఏంటా బాణము? అమ్మా, నీకు ఇక్కడ ఎవరూ శిక్ష విధించలేదా? అయితే నేను నిన్ను శిక్షింపకను, ఇక ఎప్పుడు నీవు పాపము చేయక బ్రతుకుము అన్న వెంటనే ఆ స్త్రీ మారు మనసు పొందుకొని, అంటే ఆ మాట ఏం చేసింది? ఆ గుండెలో గుచ్చుకుంది. కానీ పలికిన మాట దయతో కూడిన మాటే. కరుకుగా మాట్లాడాల, వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడారా? ఏమా పొగరుగా మాట్లాడారా? మనం ఉన్నాం, మనం ఏం చేస్తాం? ఛీ పాపాత్మురాలా, నా ముందు నుంచి పో, నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది అనవా? మనం అంటాం. ఎందుకంటే అలాంటి మాటలు మాట్లాడితే మనకు భలే సరదా. అప్పటికేందో మనం ఆ వారికన్నా పుణ్యాత్ములు అయిపోయినట్టు కదా, మనం వారికన్నా నీతిమంతులు అయిపోయాం. అంటే ఇక్కడ ఆ యొక్క పని చేస్తేనే ఆ యొక్క పేరు వస్తుంది అని కాదు అర్థం. అర్థమైందా? దేవునికి వ్యతిరేకమైన ఏ కార్యము చేసినను కూడా ఆ యొక్క పనితోనే సమానం. అర్థమైందమ్మా? కనుక ఎవరు కూడా నీతిమంతులై ఉండలేరు. కాబట్టి మనం కూడా యేసు ప్రభు వారి యొక్క పెదవుల మీద పోయబడినటువంటి ఆ యొక్క దయారసము ద్వారా ఏ రీతిగా అయితే ఆ యొక్క మాటలు నోటి నుండి బయటకు వచ్చుచూ ఉన్నవో ఆ రీతిగానే మనము కూడా పలుకోవలసిన వారమై ఉన్నాము. అయితే ఆ మాటలు బాణముల వంటివై ఉండాలి. గమనించండి. అంటే నీ మాట వలన అపరాధము చేసేటటువంటి వారి యొక్క అపరాధ భావముతో కూడినటువంటి ఆ యొక్క విధానములో మారు మనస్సు అనేవి కలిగే విధంగా ఉండాలి. అలాగే నీ మాట వలన దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి వారు మాట్లాడకుండా వెళ్ళేవారుగా ఉండే విధంగా ఉండాలి. అర్థమవుతుందా? కనుక గమనించాలి. మరి యేసు ప్రభు వారు ఆ యొక్క దయారసముతో పలికిన మాటలు ఒకరినేమో కూల్చినవి, ఒకరి గుండెలో ఏమో గుచ్చినవి. గుండెలో గుచ్చుకున్న వారేమో మారు మనసు అనుభవాన్ని పొందుకున్నారు, కూల్చబడ్డ వారేమో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అర్థమైందా? కాబట్టి గమనించాలి. చూడమ్మా, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును,
నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఆనంద తైలముతో దేవుడు అభిషేకించాడు. అయితే ఆయన చెలికాండ్రు అయిన మనం, యేసు ప్రభు వారికి చెలికాండ్రమైన మనము, మన వల్ల దేవుడేమో ఆయన ఆనంద తైలంతో అభిషేకిస్తే మనమేమో ఆయన ఎలా అభిషేకించామమ్మా? ఆయన రక్తంతో అభిషేకించాం కదా. కానీ ఏమని ఆయన్ని వర్ణిస్తున్నారు చూడండి. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును. నిరంతరం సింహాసనం నిలుస్తుంది అంటే ఏంటి అర్థం? ఆయన రాజ్యము నిరంతరం ఉండదని అర్థం. నీ రాజదండము న్యాయార్థమైన దండము. అయ్యా, నీ రాజదండము ఏదైతే నీవు నీతి న్యాయాన్ని జరిగించుటకై అధికార దండముగా ఉన్నదో ఆ యొక్క అధికార దండం ఏమై ఉన్నదమ్మా? నీతిని న్యాయార్థమైనటువంటి దండమై ఉన్నది. అయితే నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. యేసు ప్రభు వారు నీతిని ప్రేమిస్తూ భక్తిహీనతను ఏం చేస్తున్నారమ్మా? ద్వేషించున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ద్వేషించాడు అని మనల్ని ద్వేషిస్తున్నాడు కదా అర్థం. మనలో ఉన్న భక్తిహీనతను ద్వేషించి ఆ యొక్క ద్వేషించిన దాని నిమిత్తం మన కోపం వచ్చిందనుకో, మనలో చాలా మంది ఉంటారు, మన కోపం వచ్చిందనుకో మన చేతుల మీద రైలు పట్టాలు ఉంటాయి. సహజంగా ఎవరి చేతులన్నా ఎవరి దేహమన్నా రైలు పట్టాల మీద ఉండాలా కోపం వస్తే. కానీ అట్లా కాదు, మన కోపం మన చేతి మీద రైలు పట్టాలు వేసుకునేలాగా ఉంటుంది. ఏంటి ఆ రైలు పట్టాలంటే? బ్లేడ్తోనో, ఈ మధ్య ఇంకా ఫ్యాషన్ గాజులు, చేతులు గాజులు ఉంటాయి కదా ఆడవారికి, గాజులు పగలగొట్టడం, కోసుకోవటం. ఒక ఆమె చేతిని చూశాను, ఇక్కడ నుండి ఏడదాకా జనశతాబ్ది ఎక్స్ప్రెస్ వెళ్ళడానికి వీలుగా ఉన్నట్టుగా ఉంటాయి ఆ రైలు పట్టాలు. ఆమె పేరు పోలమ్మ అనమాట. ఆమెను అడిగా, ఏందమ్మా అంటే ఏదో ఆమె వయసు దాదాపు 50 ఏళ్ళు ఉంటాయి. నన్ను అన్న అంటదామా, సరే అంటే అందులోకి ఏందమ్మా ఇదంటే ఏదోలే అన్న, కోపం వచ్చినప్పుడల్లా నాకు ఇంకా అది తప్ప నాకు ఇంకా ఉపశమనం ఉండదన్న. మద్యానికి బానిస అయింది. ఆ మద్యం సేవిస్తూ కూడా ఆ తాగిన బాటిల్తో మళ్ళీ కోసుకుంటుందంట. అంటే ఎంత ఫ్రస్ట్రేషన్ ఆమెలో ఉందో. అంటే ఆమె మనసులో ఏ బాధ ఉంది ఏంటి అనేది పక్కన పెడతాం, మనకు సంబంధించింది కాదు అది. అయినను కూడా ఆ యొక్క ఆలోచన విధానం ఆమెను ఏం చేస్తుంది? ఏదో ఒకటి నీకు నీవుగా హింసించుకునేలాగా, నీకు నీవు గాయపరుచుకునేలాగా ప్రేరేపిస్తుంది. అవునా? అయితే అక్కడ యేసు ప్రభు వారు ప్రేమను చూపించిన విధానంలో ఆయన దేహాన్ని దున్నించుకున్నాడు. అర్థమైందా? ఎందుకు? మన కొరకు పాప పరిహారం చేయడానికి. ఎందుకంటే భక్తిహీనత కలిగిన మనల్ని భక్తివంతులుగా చేయుటకు, భక్తిని కలిగిన మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం కాబట్టి, దేవుని యొక్క కృపను పొందుకునే వారుగా ఉంటాం కాబట్టి ఆయన భక్తిహీనతను ద్వేషించే దేవుడై ఉన్నాడు. ఆ ద్వేషిస్తూ ఏం చేస్తున్నాడమ్మా? నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా. అంటే ఆయన చెలికాండ్రు, మనమంతా కూడా చెలికాడా అని పలకరిస్తాడు యేసు ప్రభు వారు. మనకన్నా హెచ్చయ్యే విధంగా యేసయ్యనేమో ఆనంద తైలముతో దేవుడు అభిషేకిస్తే మనమేమో పరిశుద్ధ రక్తంతో అభిషేకించాం కదా. ఆయన స్వరక్తంతోనే కదా అభిషేకించాం మనం, అవునా కదా? గమనించాలి. చూడండి, నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే. దంతముతో కట్టిన నగరుల్లో తంతి వాద్యములు నిన్ను సంతోష పెట్టుచున్నవి. అంటే ఆయన వస్త్రములు ఎలా ఉన్నాయమ్మా? స్పైసెస్, అంటే మనకు సుగంధ ద్రవ్యాలు ఉంటాయి కదా, సుగంధ ద్రవ్యాల వాసన అంటే సువాసన, సెంట్ లాగా అలాంటి వస్త్రాల సువాసన. అలాగే దంతముతో కట్టినటువంటి నగరుల్లో తంతి వాద్యములు నిన్ను సంతోష పెట్టుచున్నవి. ఆయన ఏమేమి సంతోష పెడుతున్నాయి అంటే మ్యూజిక్ అండ్ ఫ్రేగ్రెన్స్, అంటే మంచి సువాసన, అలాగే మంచి మ్యూజిక్. మనం పెళ్ళికి మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ, అంటే ఇప్పుడు చేస్తున్నారో లేదో తెలియదు,
మనం పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉన్నప్పుడు బయట ఒక ముగ్గురు కానీ నలుగురు కానీ ఆడపిల్లలు లంగావోణీలు వేసుకొని చక్కగా రెడీ అయ్యి ఆ రిసెప్షన్ లాగా ఒక టేబుల్ పెట్టుకొని ఆడ నిలబడి ఉంటారు. అటుగా వచ్చేటటువంటి వారి మీద పన్నీరు జల్లి వారికి ఒక గులాబీ పువ్వుని ఇస్తుంటారు. ఇస్తారు ఎవరా? ఇప్పుడు అంటే చేస్తున్నారు లేదు నాకు ఐడియా లేదు, ఒకప్పుడైతే నేను చూశాను. అంటే ఎందుకు పన్నీరు దేనికి ఏం చూపిస్తుంది? మంచి వాసనను పన్నీరు చూపిస్తుంది అనమాట. అలాగా పన్నీరు చల్లిన తర్వాత వాళ్ళ లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఏముంటుందమ్మా? చక్కని మ్యూజిక్ ఉంటుంది కదా. ఇప్పుడైతే లైవ్లోనే ఆర్కెస్ట్రాలు అవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం అనమాట. అంటే అవి ఒక మనిషి యొక్క ఆలోచనని ఉత్తేజపరుస్తాయి అనమాట. అలాగా పెళ్ళికి వెళ్ళి మనం కూర్చొని కనుక చూస్తూ ఉంటే ఆ పెళ్ళిళ్ళలో డ్యాన్స్లు వేసే వాళ్ళు ఉంటుంటారు. డ్యాన్స్లు వేస్తూ పాట వస్తుంటే ఇష్టమైన పాట పాడుతున్నారు అనుకుంటే ఎవరన్నా, ఇక్కడ ఆ పాటకు రాగానే వీరు కూడా పాడేవారుగా ఉంటారు. అంటే ఎంత పెద్దవాళ్ళైనా పసిపిల్లలు అయిపోయిన వారుగా కూడా మనం చూడొచ్చు. ఎలా సాధ్యమవుతున్నది? వారి యొక్క ఆనందం, వారి యొక్క ఉల్లాస ఉత్సాహము, అక్కడ ఉండేటటువంటి ఆ మ్యూజిక్ సెన్స్ తోటి, ఆ యొక్క మంచి ఫ్రాగ్రెన్స్ తోటి అలాగా ఏర్పడుతుంది. అలాగే ఆ యొక్క రాకుమారుడైనటువంటి రారాజు కూడా ఆ రీతిగానే వరుడుగా ఉన్నటువంటి ఆయన యొక్క వస్త్రములు అలాగే అక్కడ ఉన్నటువంటి మ్యూజిక్ ఆయన్ని సంతోష పెడుతూ ఉన్నాయన్నమాట. చూడండి, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. వివాహమైన తర్వాత అప్పగింతలు అంటారు, అవునా? పాత రోజుల్లో అయితే అమ్మాయిని అప్పచెప్తూ ఉంటే తల్లిదండ్రులు ఏడుస్తూ ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో అయితే అమ్మాయిని అప్పచెప్తా ఉంటే తీసుకెళ్లే వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. జోక్లెమ్మ, ఓకేనా? అంటే తల్లిదండ్రులు సంతోషంగా ఉంటున్నారు అనమాట, అమ్మయ్య వెళ్ళిపోతుంది అని. సరే, ఏది దాటొచ్చామనుకుంటా కదా. 9వ వచనం చూడండమ్మా. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు, రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలుచుచున్నది. మరి వరుడు పక్కన నిలుచున్నటువంటి విధానమును వివరిస్తూ ఉన్నారనమాట. ఆ వివరిస్తూ ఏమంటున్నారు? కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. స్వజనము, తండ్రి ఇల్లు, ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. మనము సంఘములో చేర్చబడిన తరువాత మనం ఎవరమై ఉన్నాం? వధువు సంఘములో అవయవమై ఉన్నాం. ఏమేం మరవాలి మనం? నీ స్వజనము, నీ తండ్రి ఇల్లు, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. స్వజనము అనగానే ఇక మందిరానికి వచ్చేసాం కాబట్టి నాకు బంధువులు లేరు. స్వజనము అనగానే మా నాన్న ఎవరు నాకు తెలియదు, మా అమ్మ ఎవరో నాకు తెలియదు, ఈ కాదు. అంటే వారి యొక్క వంశపారంపర్యమైనటువంటి ఆచారాలు కొన్ని ఉంటాయి, దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆచారాలు. వాటిని మరువు అని అర్థం. ఎందుకని? నీవు సంఘములో చేర్చబడి ఉన్నావు కనుక వాటిని మరిచేవారుగా ఉండాలి. నీ స్వజనము నీ తండ్రి ఇంటిని మరువుము. అంటే ఏమైతే దేవుడికి వ్యతిరేకమైన కార్యములు ఉన్నాయో ఆ కార్యాలని మర్చిపో. అర్థమైందా? వారు చేయమంటారు, వారికి ఎలా నువ్వు సమాధానం చెప్పాలి? సాత్వికంతో సమాధానం చెప్పాలి. కొందరు అంటారు, నేను చేయను, ఏం చేసుకుంటో చేసుకోపో, ఇలాగ చెప్పడానికి నీకు రైట్ లేదు. అర్థమైందా? ఎందుకని? దేవుడు ఏం చెప్పాడు? హేతు అడుగు ప్రతి వారికి నీవు ఎలా సమాధానం చెప్పాలమ్మా? సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పే విధంగా ఉండాలి. కనుక గమనించాలి, మన యొక్క స్వజనము అంటే మన యొక్క పూర్వీకులు కావచ్చు, మన యొక్క సొంత వారు కావచ్చు, దేవునికి వ్యతిరేకమైన విధానాన్ని చేయించేటటువంటి ఆ యొక్క విధానాన్ని మార్చాలి. అలాగే తండ్రి ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలని మర్చిపోయేవారుగా మనం ఉండాలి. ఎందుకంటే ఇక్కడ నుండి నువ్వు ఎవరుగా ఉన్నావు? వధువు సంఘములో చేర్చబడినటువంటి వధువుగా ఉన్నావు. అర్థమైందా? కాబట్టి గమనించాలి. ఎందుకంటే అమ్మా, ఒక స్త్రీని ఒక ఇంటికి ఇచ్చిన తర్వాత ఆ స్త్రీ ఇల్లు ఏదవుతుంది? పుట్టినిల్లా మెట్టినిల్లా? ఎవరు పుట్టినిల్లు అన్నట్టు వినపడింది నాకు. పుట్టినిల్లు అవుతుందా మెట్టినిల్లు అవుతుందా? మెట్టినిల్లే అవుతుంది. ఆ స్త్రీ ఆ సొంత ఇల్లు అవుతుంది తనకు. అప్పుడు పుట్టినింట్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకున్న స్త్రీలు ఎవరంటే చేతులు ఎత్తాలి. ఎవరు లేరా? పుట్టింటి విషయాలన్నీ మర్చిపోయారా?
అంటే మర్చిపోవడం అంటే ఇక ఆ యొక్క విధానాలు మర్చిపోయి ఇక్కడ నీ బాధ్యతను నీ యొక్క సమస్తమును నువ్వు నెరవేరుస్తూ ఉంటావు కదా, అవునా కదా? కాబట్టి అవన్నమాట. ఓకే, సో కంటిన్యూ చూడమ్మా. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. అంటే నీ సౌందర్యమును కోరినవాడు. యేసు ప్రభు వారు నీ అందాన్ని చూడలా, అర్థమైందా? నీ సౌందర్యము అంటే ఆయన ఇష్టపడే సౌందర్యం ఏదైనా ఉంది అంటే ఏంటంటే అది నువ్వు ప్రార్థించే విధానం, నువ్వు ఆయన స్తుతించే విధానం, ఆయన్ని ప్రచురపరిచే విధానం, ఇవి నీకు ఉన్నటువంటి సౌందర్యమైనటువంటి లక్షణాలు. వాటిని ఏం చేస్తున్నాడమ్మా? కోరుకుంటూ ఉన్నాడు. అతనికి మాత్రమే నమస్కరించుము. తూరు కుమార్తె నైవేద్యము తీసుకొని వచ్చును, జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెతుకుదురు. అంతఃపురంలో నుండు రాజకుమార్తె కేవలము మహిమ గలది, ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది. కాబట్టి తూరు కుమార్తె నైవేద్యము తీసుకొని వచ్చును, జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెతుకుదురు. అంటే దేవుని కొరకు మనము అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే మనం నిజంగా మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాం. మనస్ఫూర్తిగా అది ఎప్పుడు చేస్తాము? మనకు బాగా వేదన కలిగినప్పుడు, మనకు బాగా కష్టం వచ్చినప్పుడు అప్పుడు చేస్తుంటాం. ఓకేనా? అంటే మనం ఆ కీర్తనకారుడు చెప్తుంటాడు, అయ్యా నేను చేతులెత్తి ప్రార్థించుట నీ దృష్టికి ఎలా ఉంటుంది? సాయంకాల నైవేద్యము వలె ఉంటుంది. మరి మనం దేవుణ్ణి వేడుకునే విధానములో ఆ యొక్క నైవేద్యముగా ఉండాలి మన ప్రార్థన. అంటే ఆయనకి ఇష్టమైనదిగా ఉండాలి, ఆయన స్వీకరించే విధంగా ఉండాలి. అలాగే ఐశ్వర్యవంతులు నీ దయను వెతుకుదురు. ఐశ్వర్యవంతులు అంటే ఇక్కడ ఎవరు? మన లెక్క ప్రకారం, మన ఆలోచన ప్రకారం ఎవరైతే దేవుని యొక్క ఆశీర్వాదమును పొందుకుంటారో వారు ఐశ్వర్యవంతులు. అర్థమైందా? ఆ ఐశ్వర్యవంతులు ఏం చేస్తున్నారమ్మా? దేవుని యొక్క దయను వెతుకుతూ ఉంటారు. కానీ లోకపరమైనటువంటి ఐశ్వర్యవంతులు దేవుని దయను వెతకరు. అర్థమైందా? ఎందుకు? మేము దేన్నైనా డబ్బుతో కొనగలం, కొంటామంతే అనేటటువంటి ఆలోచన విధానం కలిగిన వారుగా ఉంటారు. అయితే చూడండి, అంతఃపురంలో ఉండు రాజకుమార్తె కేవలం మహిమ గలది. అర్థమైందా? అంటే ఆమె కేవలం ఏముంది? రాజకుమార్తె అన్న మహిమ కలిగింది మాత్రమే. అయితే ఆమె వస్త్రములు బంగారు బుట్టా పని చేసినది, విచిత్రమైన పనిగల వస్త్రములు ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చెలికెత్తలైన కన్యకలు నీ వద్దకు తీసుకొని రాబడుచున్నారు. మరి ఆమెను, ఆ స్త్రీని ఎవరు తీసుకొస్తున్నారంటమ్మా? ఆ చెలికత్తెలు, అలాగే ఆమెతో ఉన్నటువంటి వారు ఆమెను తీసుకొస్తున్నారు. అయితే ఆమె ఎలా ఉందమ్మా? విచిత్రమైన, అంటే బంగారు బుట్టా పని చేసినటువంటి వస్త్రము ధరించుకొని, విచిత్రమైనటువంటి పనిగల వస్త్రములు ధరించుకొని రాజునొద్దకు వస్తూ ఉన్నది. మనకున్నటువంటి విచిత్రమైన వస్త్రములు ఏంటివి? రక్షణ వస్త్రం, నీతి అను పైబట్ట, ఇంకా ధరించుకోవాల్సిన వస్త్రములు ఎన్నున్నాయి? మీరు చూడాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు మనకు ధరింప చేయించినటువంటి వస్త్రములు ఏమేమి ఉన్నాయో చూడండి. అవన్నీ కూడా విచిత్రమైన వస్త్రములుగా ఉన్నాయి. అర్థమవుతుందా? వాటిని ధరించుకొని మనము దేవుని యొద్దకు వచ్చేవారుగా మనం ఉండాలి. కాబట్టి ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు, రాజనగరులో ప్రవేశించుచున్నారు. నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు, భూమి అంతటా నీవు వారిని అధికారులుగా నియమించదవు. తరములన్నిటిను నీ నామము జ్ఞాపకముండునట్లు నేను చేయుదు. కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. కనుక మనం దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలమ్మా? ఉత్సాహ సంతోషములతో వెళ్ళాలి. అర్థమైనా? మందిరానికి వెళ్ళేటప్పుడు ఏదో నీరసంగా, అబ్బా ఆదివారం వచ్చిందే, లేకపోతే అబ్బా శుక్రవారం వచ్చిందే, అబ్బా ఏంది ఈ కష్టం, ఏంది ఈ బాధ, ఏంది, అలా వెళ్ళకూడదు. ఆనందముతో, ఉత్సాహముతో ఆదివారం ఎప్పుడు వస్తుందా అని చిన్నపిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఆదివారం కోసం ఎట్లా ఎదురు చూస్తారు, అలాగే ఎదురు చూడాలి. ఆదివారం అయిపోగానే వారు అంటారు, ఏమంటారు తెలుసా? అబ్బా స్కూల్ ఉన్న రోజైతే అస్సలు గడవదు,
జరగదు. ఈరోజు అయితే మా ఆదివారం వెంటనే అయిపోయింది, సెలవు రోజు వెంటనే అయిపోయింది. అలాంటి ఫీలింగ్ మనకు రావాలి. దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు మనం ఎంత లేటుగా వెళ్ళినా కూడా అరే అప్పుడే అయిపోయిందే, ఆ విధానం ఉండాలి. ఎందుకంటే ఉత్సాహ సంతోషములతో మనం వచ్చేవారుగా ఉండాలి. ఎందుకంటే మనం ప్రవేశిస్తుంది మన చుట్టూ ఉన్నటువంటి ఇటుకలతో కూడినటువంటి ఒక మందిరం అయినా కూడా దేవుని యొక్క ప్రెజెన్స్ ఉన్నది కాబట్టి అది రాజనగర్లో ఉన్నటువంటి రాజ మందిరముగా భావించాలి. అర్థమైందా? ఆ రీతిగా మనం ప్రవేశించాలి. అయితే నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు. చాలా మంది అంటుంటారు మా అమ్మ చచ్చిపోయి పుట్టింది, మా నాన్న చనిపోయాడు పుట్టాడు, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. అంటే ప్రతిగా వారు పుట్టరు, కానీ వారికి ప్రతిగా అంటే వారి రూపముగానో వారి యొక్క అలవాట్లతోటో లేకపోతే వారి యొక్క ఆకారముతోటో వారిని గుర్తించుకునేలాగా వచ్చే విధానం అనమాట. అంటే నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు. అర్థమైందమ్మా? భూమి అన్నంతటా కూడా నీవు వారిని అధికారులుగా నియమించదవు. మరి నీవు నీ పితరులకు ప్రతిగా నువ్వేం పొందుకుంటావు అంటే దేవుడు మనకేమిస్తున్నాడు? మంచి కుటుంబాన్ని ఇస్తున్నాడు. అర్థమైందా? నీ రక్త సంబంధికులు నీ కష్టకాలం అందు నీ వైపు చూడను కూడా చూడరేమో మేబీ, కానీ నీ సంఘములో ఉన్న నీ సహోదరులు నీ కష్టం గురించి ప్రార్థన చేస్తారు. అర్థమైందా? నీ బాధ గురించి ప్రార్థన చేస్తారు, నీకు సంతోషం వచ్చేలాగా ప్రార్థన చేస్తారు, నీ కష్టం నిన్ను విడిచిపోయేలాగా ప్రార్థన చేస్తారు. ఒక్కొక్కరు కన్నీటి ప్రార్థన చేస్తారు, ఒక్కొక్కరు ఉపవాస ప్రార్థన చేస్తారు. అర్థమైందా? దేని కొరకు? నీ సంతోషం కొరకు, నీ శ్రేయస్సు కొరకు. అంటే దేవుడిచ్చినటువంటి ఈ యొక్క గొప్ప కుటుంబము ఎవరు కూడా ఎక్కడా కూడా నిర్మించుకోలేరు. అందుకే దేవుడు అన్నాడు ముందు లేఖనాల్లో ఏమన్నాడమ్మా? నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము. అర్థమైందా? అంటే మరువు అంటే మర్చిపో అని పూర్తిగా అని కాదు, కానీ అర్థం వారు నీకేమి చేయలేరు. నీకేదైనా చేయగలిగితే నీ యొక్క రక్త సంబంధీకులైనటువంటి నీ సహోదరులు మాత్రమే చేయగలరు అని వివరం అన్నమాట. చూడండి, తరములన్నిటను నీ నామము జ్ఞాపకముండునట్లు నేను చేయుదును, కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. తరములన్నీ కూడా ఆయన గుర్తుంచుకోవడం అంటే ఇప్పుడు గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు. ఏమా మనకు బాగా తెలిసినటువంటి సేవకులు హోసన్న మినిస్ట్రీస్ ఏసన్న గారిని అనుకున్నాం, లేకపోతే అంతకన్నా భక్త సింగ్ గారు అనుకున్నాం. ఇట్లాగా కొందరు ఉన్నారు గొప్ప సేవకులు. ఈ తరాలు వారి గురించి తెలుసుకుంటున్నారా లేదా? ఇప్పుడు ఆయన తరం ఏంటి? ఇప్పుడున్న బంటి ఉన్నాడు, ఇప్పుడు చిన్నవాడు బంటి తరం ఏంటి? మధ్యలో ఎన్ని తరాలు జరుగుంటాయి? ఆయనకి తర్వాత 3-4 తరాలు జరిగిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ విషయాన్ని మనం ప్రస్తావిస్తున్నప్పుడు చిన్నపిల్లలు తెలుసుకున్నప్పుడు ఈ తరంలో కూడా అతని పేరు వినపడుతుందా లేదా? అలాగునే దేవుని యొక్క విధానములో సంచరించిన ప్రతి వారు కూడా దేవుని కృపను పొందుకునే వారుగా ఉంటూ ఉండగా వారెప్పుడు కూడా తరతరాలకు గుర్తుండే విధంగా వారి పేరును దేవుడు జీవ గ్రంథమందు లిఖితము చేస్తాడు. అందులో లిఖితమయ్యే పేరు నీదిగా ఉండుటకు నీవు చేయవలసినటువంటి సమస్తమును నువ్వు గుర్తించి గ్రహించి ఆ రీతిగా సంచరించడం నీకు పరమావిధి అయింది. అంటే నీ బాధ్యత అయింది. కాబట్టి ఆ విధానాన్ని గమనించి ఆ రీతిగా మనం సంచరించుటకు చాలిన జ్ఞానంతో దేవుడు మనల్ని నింపి నడిపించునుగాక. ఆమెన్. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు తన వాక్యమును దీవించునుగాక.